మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు కాసేపట్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాయ్స్ జూనియర్ కళాశాలలో ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ను అధికారులు మొదలుపెట్టనున్నారు. కౌంటింగ్ కోసం అధికారులు 5 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికకు బీఆర్ఎస్ నుంచి నవీన్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి మన్నె జీవన్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్ గౌడ్ పోటీలో ఉన్నారు. మార్చి 28న జరిగిన పోలింగ్ సందర్భంగా మొత్తం 1439 ఓటర్లకు గాను 1437 మంది స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ అనంతరం ఏప్రిల్ 2న కౌంటింగ్ జరగాల్సి ఉన్న లోక్సభ ఎన్నికల కోడ్ కారణంగా జూన్ 2వ తేదీకి కేంద్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది. ఈ ఎన్నికల విజయంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ ధీమాగా ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్. సునీత, మరికొద్ది సేపట్లో మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ బాయ్స్ జూనియర్ కళాశాలలో కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 7:30కు స్ట్రాంగ్ రూమ్ ను తెరిచి కౌంటింగ్ కేంద్రానికి బ్యాలెట్ బ్యాగ్స్ లను తరలిస్తారు. మొత్తం ఈ ఎన్నికలో 1439 మంది ఓటర్లకు గాను 1437 మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రధాన పార్టీల నుంచి బీఆర్ఎస్ నుంచి నవీన్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి మన్నె జీవన్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్ గౌడ్ ఉన్నారు. అయితే ఈ ఎన్నికకు సంబంధించి కౌంటింగ్ ఏప్రిల్ 2వ తేదీనే జరగాల్సి ఉండగా పార్లమెంట్ ఎన్నికల కోడ్ నేపథ్యంలో కౌంటింగ్ ను ఇవాల్టికి ఈసీ వాయిదా వేయడం జరిగింది. 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. 7:30కు స్ట్రాంగ్ రూమ్ తెరిచి బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ కేంద్రానికి తరలించిన తర్వాత ఓట్లన్నీ కూడా 300 లెక్క బండిల్ కడతారు. బండిల్ కట్టిన తర్వాత 5 టేబుళ్లను ఏర్పాటు చేయడం జరిగింది. 5 టేబుళ్లలో ఒక్కో టేబుల్ కి 300 ఓట్ల చొప్పున అధికారులు లెక్కించనున్నారు. అయితే ఈ కౌంటింగ్ కు సంబంధించి బీఆర్ఎస్ నుంచి నవీన్ కుమార్ రెడ్డి పోటీలో ఉన్నారు. గతంలో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో దాదాపుగా 80% బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులే ఉన్నారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ సునాయాసంగా విజయం సాధించేటటువంటి అవకాశం ఉంది. అయితే పోలింగ్ కు ముందు కాంగ్రెస్ పార్టీ ఓటర్లను ప్రలోభ పెట్టేటటువంటి కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. దానికి ధీటుగా బీఆర్ఎస్ పార్టీ క్యాంపు రాజకీయాలతో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఓటర్లను కాపాడుకుంటూ పోలింగ్ కేంద్రాలకు తరలించడం జరిగింది. అయితే ఈ కౌంటింగ్ కు సంబంధించి కేవలం 2:30-3 గంటల్లోనే ఫలితం వెల్లడేటటువంటి అవకాశం ఉంది. ప్రాధాన్యత క్రమంలో ఈ యొక్క పోలింగ్ జరిగింది. ప్రాధాన్యత క్రమంలో నెంబరింగ్ ఉంటుంది. మొదటి ప్రాధాన్యత క్రమంలోనే ఫలితం తేలేటటువంటి అవకాశం ఉంది. సునీత. రైట్ నరేష్, థ్యాంక్ యూ.